సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ను కేంద్రం నియమించింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్స్ నియామక వివరాలేంటి? సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక పాలసీ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాల్లో దాఖలయ్యే కేసులపైన వాదనలు వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు నియమిస్తుంది. దీంట్లో భాగంగానే సొలిసిటర్ జనరల్ తో పాటుగా అదనపు సొలిసిటర్ జనరల్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తోంది. ఇప్పటికే ఉన్నటువంటి కొంతమందికి తోడు మరో ముగ్గురు అదనపు సొలిసిటర్ జనరల్లను ఏఎస్జీలను నియమిస్తూ కేంద్రం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ముగ్గురు అదనపు సొలిసిటర్ జనరల్స్ కు అవకాశం కల్పిస్తూ తీసుకున్నటువంటి ఆమోదం తెలపడంతో దాని ప్రకారం కేంద్ర న్యాయశాఖ ఈ రోజు ఉత్తర్వులు విడుదల చేసింది. కేంద్ర న్యాయశాఖ కొద్దిసేపటి క్రితం విడుదల చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ కు అవకాశం కల్పించారు. కనకమేడలతో పాటుగా మరో సీనియర్ న్యాయవాది దేవేంద్ర పాల్ సింగ్ ని కూడా అదనపు సొలిసిటర్ జనరల్ గా కేంద్రం నియమించింది. వీరిద్దరితో పాటుగా మరో సీనియర్ న్యాయవాది అనిల్ కౌశిక్ ని కూడా అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదము, దాంతో పాటుగా జరిగినటువంటి అన్ని పరిణామాలు, సుప్రీంకోర్టులో ఇటీవల కేసుల సంఖ్య పెరగడము, కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించాల్సినటువంటి కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో అవసరాల రీత్యా ముగ్గురు అదనపు సొలిసిటర్ జనరల్ తీసుకోవాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు ఒక కేబినెట్ నియామకాల కమిటీకి ఇచ్చినటువంటి ప్రతిపాదనలపైన నియామకాల కమిటీ ప్రధానమంత్రి అదేవిధంగా అమిత్ షా నేతృత్వంలో ఉన్నటువంటి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ ఈ రోజు ఉత్తర్వులు విడుదల చేసింది. ధన్యవాదాలు అరుణ్.